కూడిచ్చినందుకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఒక్కసారి మనం ఎక్కడ ప్రారంభించామో, ఏ మూలన ప్రారంభించామో ఒకసారి పాతది ఒక్కసారి వెళ్ళి మళ్ళీ మనం వద్దాం. రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా ప్రభు కోసమే చనిపోవాలి. బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్న అంశం ప్రారంభించింది రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకుని ఈ లోక మర్యాదని అనుసరించక ఉత్తమమేంటో అనుకూలమేంటో సంపూర్ణమైన దేవుని చిత్తము ఇష్టము ఏంటో తెలుసుకొని రైట్, ఇక్కడ మనని పరీక్షించుకోమంటా ఉంటాడు. మనము దేవుని చిత్తము దేవునికి ఇష్టమైనది చేస్తున్నామా లేదా అనేది. మనం దేవుని వారమై ఉన్నాం కనుక దేవుని వారిని అన్ని విషయాల్లోని దేవుడివే అవ్వాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. అందులో మన ప్రార్థన కూడా దేవునిదే అవ్వాలని నేర్చుకున్నాం. మత్తయి వార్తలోంచి 6వ అధ్యాయము 9వ మాట. మన ప్రార్థన కూడా దేవుని వారమై ఉన్నాం కాబట్టి ప్రార్థన కూడా దేవుడిదే. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మనం నేర్చుకుంటున్న అంశము నీ రాజ్యము వచ్చును గాక. దేవుని రాజ్యము మన మధ్యలోకి రావాలని ఆశపడిన దేవుడు, దేవుని పరిపాలన మనలోకి రావాలని ఆశపడిన దేవుడు. అది ప్రార్థనాంశంగా చెప్పాడు. ఆ రాజ్యం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాలు రోమియోలకు రాసిన పత్రిక నుంచి 14వ అధ్యాయం 17వ మాట. దేవుని రాజ్యము భోజనము పానీయం కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందమయ్యి ఉంది. మన నేర్చుకుంటున్న విషయము సమాధానము, దేవుని సమాధానము. దేవుని రాజ్యం అంటే దేవుని సమాధానము. దేవుని సమాధానము అనేది మనుషుల యొక్క మధ్యలో ఉండాలి అనేది ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన ఏంటంటే దేవుని సమాధానము మనుషుల మధ్యలో ఉండాలి, రావాలి అనే విషయం. ఒకసారి యోహాను సువార్త 14:27 స్పీడ్గా. ఏంటది? శాంతిని మీకు అనుగ్రహించి మీకు వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకమిచ్చే శాంతిని, మన శాంతిని మీకు ఇవ్వట్లేదు, కానీ హృదయాన్ని కలవరపడద్దు. యేసు ప్రభువారు అంటున్న మాట, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఈ లోకంలో వచ్చే మనశ్శాంతిని కాదు నేను ఇచ్చేది, నా మనశ్శాంతిని మీకు ఇస్తున్నాను, నా దగ్గరున్న మనశ్శాంతిని మీకు అందిస్తున్నాను అనే విషయాన్ని చెప్పాడు. అంటే దేవుని యొక్క సమాధానము మనుషులకి ఇస్తున్నాడు. దేవుని యొక్క సమాధానము మనుషులకి ఇస్తున్నాడు. అది కావాలి, రావాలి, ఉండాలి అనే విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆయన చెప్తున్న విషయం. మనుషుల దగ్గరికి, మనుషుల్లోకి దేవుని సమాధానము రావాలి, శాంతి రావాలి అనే విషయం ప్రభు చెప్తున్న మాట. ఒకసారి మనం పోయినసారి తీసుకున్న మాట యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. శిష్యుల దగ్గర జరిగిన ఈ సంఘటన. శిష్యులందరూ భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న సమయంలో ఏమవుతుందా అని ఎదురు చూస్తున్న టైంలో యేసు ప్రభు వారు 20వ అధ్యాయం 19వ మాట. రైట్, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు భయపడుతున్నారు. శిష్యులందరూ ఎక్కడ చంపేస్తారా మమ్మల్ని, యేసు ప్రభుని నమ్మినందుకు మమ్మల్ని ఎక్కడ చంపుతారా అని భయపడుతున్న టైంలో యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చి భయపడద్దు అనలే. ఏమన్నాడు? మీకు సమాధానం కలుగును గాక అన్నాడు, చెప్పాడు. తర్వాత చూపించాడు, సంతోషించారు.
మరలా మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. శిష్యులు భయపడుతున్న టైంలో యేసు ప్రభువు వచ్చి భయపడుతున్న దానికి మాట్లాడకుండా మీకు సమాధానం కలుగునుగాక అని డైరెక్ట్గా అన్నాడు. ఇప్పుడు శిష్యులు దేనికి భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? వారి మనసు ఎందుకు అంత గలిబిలిగా ఉంది? దేన్ని బట్టి? దేన్ని బట్టి? చంపుతారని. ఎవరు చంపుతారు? మనుషులేనా? వాళ్ళ హృదయం కలవరావడానికి దేనికి కారణం ఏంటి? హృదయము కలవరం పడడానికి కారణం మనుషులు. వారు సమాధానంగా లేకుండా ఉండడానికి కారణము మనుషులు. మనిషి యొక్క మనసు అనేక విధాలుగా మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అది ఆర్థికంగా అవ్వచ్చు, శరీరంలో ఉన్న ఒక రోగం అవ్వచ్చు, ఇంట్లో ఏదో పరిస్థితి అవ్వచ్చు. ఏదైనా సరే కూడా చూడండి, అది దానికి లింక్ ఎక్కడ ఉంటుందంటే మనిషే ఉంటాడు. మనిషి సమాధానము కోల్పోవడానికి, మనిషి మనశ్శాంతి కోల్పోవడానికి లింక్ ఏంటంటే మనిషే. ఒక మనిషి వల్ల ఇంకో మనిషి మనశ్శాంతి కోల్పోతాడు. ఒక పశువు వల్ల ఇంకో పశువు మనశ్శాంతి ఎప్పుడైనా కోల్పోద్దా? ఒక ఆవు ఉందనుకుందో, ఇంకో ఆవుని చూసి దానివల్ల మనశ్శాంతి నాకు ఉండట్లే అని ఎక్కడైనా అంటదా? దీని ముక్కు తీసుకెళ్ళి దాని ముక్కు దగ్గర పెడుతుంది, దాని ముక్కు తీసుకెళ్ళి దీని ముక్కు దగ్గర పెడుతుంది. అది అంత ప్రేమ ఆప్యాయత ఉంటుంది. వాక్యం దాంట్లో వినపడుతుందేమో కొంతసేపు, అవి గ్రహిస్తున్నాయేమో పశువులు. ఒరే యేసు ప్రభు ప్రేమ అంటే ఇలా ఉంటుందంట, దా మనతో కలిసి ఉందని చక్కగా కలిసి ఉంటుంది. చూడండి, గడ్డ అట్టేసినా, అటు ఎక్కువ పడిపోయినా, ఇటు తక్కువ వచ్చినా, ఏది మగావుకి మగావు ఏంటారు? పోతా ఏమంటారు? గెత్త గెత్త. గెత్తకి కొంచెం తక్కువ వేసి, పాలు వేసి దానికి కొంచెం ఎక్కువ వేసి అన్న వాళ్ళకి మనశ్శాంతి విషయంలో ఎక్కడ ఇబ్బంది రావు. చూడండి, నేను మగవాడిని అయిపోయాను కాబట్టి కొన్ని రోజులు నన్ను తోలేస్తారు కాబట్టి బయటికి నాకు తక్కువ వేస్తున్నారా ఇల్లు, దీనివల్లే నా మనశ్శాంతి కోల్పోతున్నాను ఎక్కడ అనలేదు. పశువుకు లేవు మనశ్శాంతి కోల్పో, కానీ మనిషికి మాత్రం ఖచ్చితంగా ఒక మనిషి వాళ్ళే మనశ్శాంతి కోల్పోతారు. వాళ్ళు మనశ్శాంతి కోల్పోవడానికి కారణం ఏంటంటే మనిషే. నేను ఒక స్టోరీ మీ అందరికీ తెలిసిందే, ఒకసారి మరలా చెప్తాను. ఎందుకు చెప్తున్నాను తర్వాత మాట్లాడతాను. 80లో 90లో పుట్టిన ఆ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మలకి, అమ్మమ్మలకి, తాతలకి ఎప్పుడైనా అమ్మ కథ చెప్పవా అంటే ఉన్న ఏకైక ఒకే బ్రాండెడ్ కథ రాజుగారు ఏడు. కొన్ని తరాలు అయిపోయినా అది మాత్రం మానరు. రాజుగారికి 7 కొడుకులు అక్కడ మొదలెడతారు. ఆ రోజుల్లో పిల్లలు ఎన్నిసార్లు విన్నా వినేవారు. అది ఇప్పుడు చెప్పండి, ఓ సిద్ధా ఇది మాకు తెలుసులే, ఇంకోటి ఏం చెప్పు కొత్తది అంటారు. ఆ రోజుల్లో వినేవారు. ఇప్పుడు మళ్ళా ఆ కథ ఒకసారి చెప్పుకుందాం. రాజుగారికి ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? వేటకి వెళ్ళారు. ఏం వేటకి? చేపల వేటకి వెళ్ళారు. చేపల వేటకి వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఎన్ని ఎండలేదు? ఒక చేప ఎండలేదు. చేపని అడిగాడు, చేప ఎందుకు ఎండలే? చేప ఏం చెప్పింది అప్పుడు? గడ్డి పెట్టి అడ్డొచ్చేసింది, దానివల్ల నేను ఎండలేకపోయాను అని చెప్పింది. వెళ్ళి గడ్డి పెట్టిని అడిగాడు, ఎందుకు నీడనిచ్చావు అని అడిగాడు. ఏం చెప్పింది అప్పుడు? ఆవు తినలేదు కాబట్టి నేను అలా ఉండిపోయిన బాబు అని చెప్పింది. ఆవుని వెళ్ళి అడిగాడు, బాబు ఎందుకు తినలే? యజమాని కొట్టాడా? యజమాని తీసుకెళ్ళా, పనోడు తీసుకెళ్ళా, గడ్డిమేట దగ్గరికి తీసుకెళ్ళలేదు, అందుకే నేను అవ్వలేదని. ఈ పనోడు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏరా ఆవుని ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడిగాడు. ఏం చెప్పాడు? అవ్వ బో పెట్టలే అన్నాడు. అవ్వ బో పెట్టలేదు అందుకు తీసుకెళ్ళా అన్నాడు. డైరెక్ట్గా అవ్వ దగ్గరకు వచ్చాడు. ఏమ్మా నువ్వు ఎంత పని చేస్తావు నువ్వు అని వచ్చాడు. ఎందుకు ఆడికి అన్నం పెట్టలేదు అన్నాడు. మా పిల్లోడు ఏడుతున్నాడు బాబు, ఇంకా అలా గొక్కెట్టి ఏడుతుంటే ఏం చేయమంటావు అని పిల్లోడి దగ్గరికి వెళ్ళాడు. పిల్లోడిని అడిగాడు, ఏరా ఎందుకురా ఏడుతున్నావు అలాగా శివుడు ముక్కేసుకుని వస్తామా నువ్వు అని అడిగాడు. చేమ కుట్టింది చెప్పాడు. చేమ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమడిగాడు? ఎందుకు కుట్టావు అని. నా బంగారు పొట్టులో వేలు పెడితే కొట్టనా అని అన్నది. రైట్, ఇది అందరికి గుర్తున్న స్టోరీయే కదా. పోయిన ఆదివారం ఏం మాట్లాడాం అక్క? పోయిన ఆదివారం
ఏం మాట్లాడావు అక్క? గుర్తుందా? ఆ, ఆ. శుక్రవారం శుక్రవారం ప్రార్థన అయిందా? ఆ. ఎన్ని డౌట్లు. సరే, ఈ క్వశ్చన్ ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఈ స్టోరీలో మొత్తం అంతా సాకులు చెప్పారు అందరూ. ఒకడి మీద ఒకడు, ఒకడి మీద ఒకడు, ఒకడి మీద ఒకడు, ఒకడి మీద సాకులు చెప్పారు. రైట్? ఎందుకు అవ్వలేదంటే కారణాలన్నీ ఆడవల్ల దానివల్ల దీనివల్ల అనుకుంటా వచ్చారు. ఓకేనా? ఈ కథని అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు దీంతో కలుస్తాయి. సమాధానము కలుగునుగాక అన్నాడు యేసు ప్రభు వచ్చి. సమాధానం కలుగునుగాక అన్నాడు. మనిషికి మనిషితోనే మనస్పర్ధలు, సమాధానాలు ఉండవు. మనిషికి సమాధానం దేనివల్ల కోల్పోతాడంటే ఇంకొక మనిషి వల్లే. యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చి అన్న మాట ఏంటంటే మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు మీ పక్కలను అడగండి, సమాధానం ఉందా అని అడగండి. ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఉందా? అన్ని వేళలో ఉందా? ఇంకో పదం చెప్పనా? అందరితో ఉందా సమాధానం? అందరితో సమాధానం ఉందా లేదా? అంటే ప్రార్థన ఎక్కడో జరగట్లే. ఏం ప్రార్థన చేయమన్నాడు ఇప్పుడు? ఆయన సమాధానం ఈ భూమి మీదకి రావాలి. ఇది ఆయన చెప్పిన ప్రార్థన. డైరెక్ట్గా వచ్చి సమాధానం కలుగును గాక అన్నాడు అంతే. ఇప్పుడు ఆ సమాధానం దేవుడు ఇస్తున్న సమాధానం. సమాధానం మనలో ఉందా అంటే ప్రశ్నే. అందరితో సమాధానం ఉన్నారా అంటే అది ప్రశ్నే. మరి ప్రార్థన ఏమవుతున్నట్టు? ఇంతకీ జరుగుతుందా జరగట్లే ప్రార్థన? ఇప్పుడు కారణాలు చెప్తాను నేను. అంటే ఈ స్టోరీ మళ్ళీ ఇందాక రాజుగారి స్టోరీ గుర్తుపెట్టుకోండి. మనిషికి మధ్యన సమాధానము కోల్పోవడానికి కారణాలు ఏంటి, దేనివల్ల అనేది. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు కోల్పోతావు అంటే మన ఎక్స్పెక్టేషన్స్ని, అంచనాలు. మనిషికి ఉండే కొన్ని అంచనాలు కొంచెం ఎక్కువ అయినప్పుడు ఇంకో మనిషి మీద సమాధానం కోల్పోతాం. సమాధానం కోల్పోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషికి ఇంకొక మనిషి మీద అంచనాలు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు సమాధానం కోల్పోతాం. ఒక ఫ్యామిలీ మాటల్లో ఒక ఆవిడ మాట్లాడిన, ఒక స్త్రీ మాట్లాడిన మాటలు మీతో చెప్తాను, నేను వినండి. ఆ స్త్రీ తోటికోడలతో చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఏంటోనే ఎన్నో అనుకుని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి మొదలెట్టింది. ఎన్నో అనుకుని, చూడండి ఇదే అంచనాలు. ఎన్నో అనుకుని పెళ్లి చేసుకున్నాను, ఏది నేను అనుకున్నట్టు లేదు. పెళ్లి చేసుకునే ముందు ఏదో అనుకుందంట, ఏది నేను అనుకున్నట్టు లేదు. శుక్రవారం శనివారం అవగానే మా ఆయనతో బీచ్కి, సినిమాలకి, షాపింగ్కి వెళ్తాము అని అభిప్రాయపడి ఉన్నాను. మా ఆయనది మంచి ఉద్యోగం, మంచి ఆస్తి, తిరుగు లేకుండా చూసుకుంటాడు మా ఆయన. నన్ను అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు. ఒక 6 నెలలు అవుతే టూర్లో వెళ్ళొచ్చు అని ఏంటేంటో అనుకున్నానే. అన్నిటికీ వ్యతిరేకంగా ఉంది. శుక్రవారం అవుతే ప్రార్థన పద అంటాడు మా ఆయన, శనివారం అవుతే ప్రార్థన పద అంటాడు మా ఆయన. పలానా కొందాం అంటే, సరే అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు ఓకే అంటే కొందాం అంటాడు. దేనికైనా ప్రార్థన, దానికైనా ప్రార్థన, వెళ్దాం అంటే ప్రార్థన, ఉందాం అంటే ప్రార్థన, దేనికైనా ప్రార్థన అంటాడే. ఏంటో నా బతుకు ఇలా అయిపోయింది అన్నది. ఎలా అయిపోయింది? అలా అయిపోయింది. మరి ఎలా మరి చెప్పాలి మీరే. ఇలా అయిపోయింది నా బతుకు అని ఇంకో స్త్రీతో చెప్తుంది ఆవిడ. ఇప్పుడు వీడికి నొప్పి కలగడానికి కారణం ఏంటి? అంచనాలు. అలా ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, లక్షల్లో సంపాదిస్తాడు, ఆస్తి ఉంది. ఇప్పుడు చేసుకున్నప్పుడు ఈవిడ అంచనాలు ఏంటంటే, మా ఆయనతో ఊరిమే పడి తిరగచ్చు. ఇదే పదం, ఊరిమే పడి తిరగచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోవచ్చు, ఫుల్ వాస్తవానికి ఈవిడ కూడా క్రైస్తవురాలే, క్రైస్తవ కుటుంబంలో పెరిగిందే, క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ విలువల మధ్యన పెరిగిన వ్యక్తే. ఇలా ఆయన కూడా యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తే. ఈయనేమో దేవుడు ప్రార్థన చేసుకుని ఏదైనా అంగీకరించి తీసుకుందాము అని అంటుంటే, ఈమెకి అవి ఏమీ లేవు. ఈమెకేమో రోడ్ల మీద పడి తిరగడం ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోవడం ఇష్టం వచ్చినట్టు తిరగడం ఈవిడికి ఇష్టం. పెంపకం అలాంటిది. మరి క్రైస్తవ కుటుంబాలు పెట్టినా పెంపకం అలాంటిది, మరి ఇంకేం చేయలేం. ఇప్పుడు పురుషుడు తప్ప కదా? అటు చూసి చెప్పండి సార్, మీ తప్పు కాదని చెప్పండి.
పురుషులు తప్పు కాదు, పురుషుడు తప్పు కాదు, స్త్రీ తప్ప. ఏ ఆశించకూడదా? ఏ కోరికలు ఉండకూడదా? నేను నా భర్తతో ఉండకూడదా? ఈవిడ ఆశించడము తప్పులేదు అనుకుందాం కాసేపు. ఈయన దగ్గర కూడా తప్పులేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈమెకి అంచనాలకి తగ్గ ఇలా ఆయన లేడు. అప్పుడు వ్యసనం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? అంచనాల మీద కాదు, భర్త మీద కోపం అవుతుంది ఈవిడికి. కోపం ఎక్కడ వస్తుందంటే, చిరాకు ఎక్కడ వస్తుందంటే, వ్యసనం ఎక్కడ వస్తుందంటే, అసహ్యం ఎక్కడ వస్తుందంటే, మా ఆయన ఇలాంటి వాడు ప్రతిదానికి ప్రార్థన 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 అంటాడు, ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఈవిడలో సమాధానం ఉంటుందా? ఉందా సమాధానంగా? ఇప్పుడు చూడండి, ఈవిడ సమాధానం కోల్పోవడానికి కారణం ఇంకొక మనిషి. ఆ మనిషి పేరు భర్త, లేదా ఆ వ్యక్తి పేరు భార్య అనుకుందాం. ఇప్పుడు సమాధానం లేని ఆ పరిస్థితుల్లో ఆ సమాధానం లేని ఆ విషయాలు ఇబ్బంది పెడుతున్నాయా మనిషి? ప్రాబ్లం ఏంటి? విషయాలేనా? కానీ మనిషి ఎక్కడికి వెళ్తుంది? ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? ఆడ అలాంటోడు, ఆడు శాత కానవాడు, శాత కొన్నాడే, ఆడికి ఏం శాత కాదు. ఎవరు భార్యలు అన్నీ మాట్లాడి చెప్తున్నాను, ఆడికి ఏం శాత కాదు. ఆయనకి అలా ఉంటాడంతే. కూడెట్లే, బట్ట ఎవలే, నేడెవలే, ఆరోగ్యం పడితే మందులు తెచ్చి గొంతులు కొయ్యలే, ఆడంతే. శాత కదా ఆడికి, సింపుల్గా. ఇప్పుడు పరిస్థితులు వారు అంచనాలకు తగ్గ లేకపోతే డైరెక్ట్గా మనిషి ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఆడాలంటోడు. సమాధానం ఉన్నారా లేదా? సమాధానం కలుగునుగాక అన్న పదం ఆ వ్యక్తితో మీ అంచనాలు, మీ ఊహలు, మీ ఆలోచనలు దానికి భిన్నంగా లేకపోతే ఈ పెళ్ళి ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఈ పనికి వద్దాం, జాగ్రత్త గుర్తుపెట్టుకో మా. ఈరోజు ఎందుకు వచ్చావో, ఈ మాటలు ఎందుకు అంటున్నావో రెడీగా ఉండు. నీ అంచనాలు తగ్గ దొరకడు, అర్థమవుతుందా? బెండ్ అవ్వాల్సింది నువ్వే, ఆయన బెండ్ చేయకూడదు. సమాధానం అంటే ఆ అంచనాలకి తగ్గట్టుగా లేకపోతే, ఇప్పుడు ఆలోచండి, ఈవిడ ఆలోచన తగ్గట్టుగా ఆయన ఎందుకు మారాలి? అర్థమవుతుందా? ఈవిడ ఏదైతే అనుకుందో ఆ ఆలోచన తగ్గట్టుగా ఆ వ్యక్తి ఎందుకు మారాలి? ఆయన సపరేట్ మెదడు, సపరేట్ కళ్ళు, సపరేట్ చేతులు, అన్నీ వేరు. అలాగే ఎందుకు ఉంటుంది? ఇది తెలియక అంచనాలకి సరిగ్గా లేకపోతే డైరెక్ట్గా ఆ మనిషి మీద వచ్చే ఆ ద్వేషం ఉందే, ఆ దేవుడు అంగీకరించడం. మీరు మనశ్శాంతి కోల్పోతే అదేం పట్టించుకోడు, అది లెక్కలో తీసుకోడు. కానీ ఆ మనశ్శాంతి కోల్పోయే సందర్భాల్లో మనిషిని కనుక ద్వేషించారా, డౌట్ లేదు, లెక్కలో వచ్చేస్తారు. మీ ఊహలకి అంచనాలకి దొరకనప్పుడు, లేనప్పుడు ఖచ్చితమైన లెక్కలో వస్తారు. రెండో విషయం చెప్తున్నాను, మీ అంచనాలకి తగ్గ మీరు ప్రయత్నించినప్పుడు, మీ అంచనాలు మీ ఊహలకి తగ్గ మీరు ప్రయత్నించి వారిని రప్పించే ప్రయత్నం చేసినప్పుడు మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కడంటే, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో, ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో, దాని తగ్గట్టుగా వారు లేకపోతే మీ మనశ్శాంతి మీరు కోల్పోతారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను ఎక్కడెక్కడ తల్లిదండ్రులు మనశ్శాంతి కోల్పోతారంటే, పిల్లలు సరిగ్గా చదవకపోతే. ఏమన్నాను? బైబిల్ కాదు, బైబిల్ చదవకపోతే మీకేం బాధ ఉండదు లేదు. ఏం చదవకపోతే? బైబిల్ చదవకపోతే బాధపడితే అప్పుడు సరైన తల్లి సరైన తండ్రి అనుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకి బాధ ఏంటంటే, మా ఓడు సరిగ్గా చదవట్లే, మా పిల్ల సరిగ్గా చదవట్లే, వీడు సరిగ్గా చదవట్లే. మీ ప్రయత్నం చేస్తారు, చదవాలి చదవాలి, ట్యూషన్లని ఆ ట్యూషన్లని ఆ టైం ఉన్నదంతా కూడా ఆ ట్యూషన్లో పెట్టి బాగా చదవాలని మీ ప్రయత్నం. ఎంత ప్రయత్నించినా ఆడు చదవట్లేదు, అది చదవట్లేదు. మనశ్శాంతిగా ఉంటారా? ఉంటారా? సమాధానం ఉంటారా? కలుగుతుందా? నొప్పి ఎక్కడ? ఇప్పుడు ఆడు చదవట్లేదన్నా, మీరు డబ్బులు పెట్టారన్నా, ఫలితం రావట్లేదన్నా, కోపం ఎవడమే వస్తుంది? ఫుల్గా మార్కులన్నీ 0 వచ్చాడండి, ఫెయిల్ అయిపోయాడు, 0 0 0 వచ్చాయి, రిపోర్ట్ కార్డు పట్టుకుని వచ్చాడు, 0 వచ్చిందమ్మా,
ఫెయిల్ అయిపోయానమ్మా, 2 యాబ్సెంట్లు మీ దాంట్లో తగ్గట్టుగా ఫెయిల్ అయిపోయాను అని చెప్పి నీట్గా ఆ రిపోర్ట్ కార్డు అలా ఇచ్చాడు. చూసి మా నాయనే అని ముద్దెట్టే వాళ్ళు అన్నారు. కోపం వస్తుంది రాదా? అమ్మా మ్యాగీ చెయ్యి ఆకలేస్తుంది అన్నాడు రిపోర్ట్ కార్డు ఇచ్చి. మ్యాగీ చెయ్యి ఆకలేస్తుంది, ఎగ్ అయిపోతుంది ఊరుకోను అన్నాడు. ఏమంటారు అప్పుడు? ఏమంటారు? సమాధానంగా ఒక్కటి కాదు నాన్న 2 ఎగ్గులు వేస్తానని వేసిస్తారా? ఇస్తారా? సమాధానం ఉంటుంది ఆ టైంలో? మీ అంచనాకి తగ్గట్టుగా మీ పిల్లలు ఆ స్థాయికి లేకపోతే, పిల్లల విషయంలో, చదువు విషయంలో వారిని ఎలాంటి ఒత్తిడికి గురి చేయొద్దు. వాడు చదవలేకపోతున్నాడా, రానివ్వలేకపోతున్నాడా, మార్కులు రాలేకపోతున్నాయా, మీరు ఒత్తిడి చేసి 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 బిల్డింగ్లు ఎక్కి దూకేలా చేసుకోవద్దు. ఆడి స్తోమత అంతే, వాడి స్థాయి అంతే, ఆడి బలం అంతే. ఆడిని తీసుకెళ్ళిపోయి ఆడిని చూడరా ఎలా చదువుతున్నాడో, దాన్ని చూడరా ఎలా చదువుతున్నాడో, అది ఎన్ని మార్కులు తెచ్చుకుని తెలుసా అని చెప్పి ఆ పిల్లలకి వాళ్ళ స్థాయికి దాటి మీరు ఒత్తిడి చేశారనుకోండి, డౌట్ లేదు బిల్డింగ్ ఎక్కి దూకుతాడు, 7 తెచ్చుకోవాలి మీరు వెళ్ళి. ఇలాంటి దిక్కుమాలినవి ఏది మీ ఊహలకి మీ ఆశలకి అవతలోడిని ఏం చెయ్యొద్దు. ఆడెంత అవుతే ఉంటుందో అంతే, ఆడి స్తోమత ఎంతో అంతే, వాడి శక్తి ఎంతో అంతే, ఆడి స్థాయి ఎంతో అంతే. అది దాటి మీరు ఏ ఒత్తిడిలు చేసినా మీరు బాడీలో వస్తుంది. జాగ్రత్త, పిల్లలకి ఎలాంటి విషయాల్లో ఒత్తిడి ఇవ్వద్దు. ఇక్కడ పిల్లలు మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా మీరు మనశ్శాంతిని కోల్పోతారు. ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతారు. అక్కడ సమాధానం ఉండి తీరాల్సిందే. రెండో సందర్భం ఎక్కడ వస్తుందంటే, మంచిగా అర్థమయ్యేలాగా నీట్గా చెప్పిన అప్పుడు అని మళ్ళీ తేడా చేస్తారు వాళ్ళు. అప్పటికప్పుడు మీరు మంచిగా నీట్గా, అరే బాబు అమ్మ అలా కాదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, చేస్తావు కదా అని అంటే చేస్తాను అని చెప్పి ఆడికి నచ్చింది చేస్తాడు. మీకు ఏదైతే మీరు ఆశిస్తున్నారో, మీరు ఎంత నీట్గా అయితే చెప్పారో అంత నీట్గా చెప్పినా సరే కూడా అదే పని చేశాడంటే, వద్దన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద మీరు సమాధానం కోల్పోతారు. ఎందుకంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని తగ్గట్టుగా ఆ వ్యక్తి లేకపోతే, ఆ వ్యక్తి నడుచుకోకపోతే. ఇప్పుడు ఆలోచిద్దాం, దేవుడు అనుకుంటున్నట్టుగానే మనం ఉన్నామా? దేవుడు అనుకుంటున్నట్టుగానే ఉన్నామా? దేవుడు ఏ విషయంలో అయితే ప్రయాస పడుతున్నాడో మన విషయంలో అలా ఉండాలి నా పిల్లలు అని దాని తగ్గట్టుగా ఉన్నామా? ఎక్కడైనా కోప్పడ్డాడు మన మీద? ఆయన సమాధానం కోల్పోయాడా మన విషయంలో? ఎక్కడ కోల్పోలేదు. చూడండి, ఆ పరిస్థితులు చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, కానీ మన మీద ఎక్కడ ద్వేషం లేదు. మనిషి వల్ల మీరు ఖచ్చితంగా సమాధానం కోల్పోతారు, దానివల్ల నష్టం లేదు. కానీ ఏ పరిస్థితి వల్ల ఆ సమాధానం కోల్పోయారో ఆ మనిషి మీద కనుక మీ కోపం కనుక ద్వేషం కనుక వెళ్తే ఖచ్చితమైన లెక్కలోకి వెళ్ళిపోతారు. నాలుగో విషయం ఎక్కడికి వస్తుందంటే, మూడో విషయం ఎక్కడ కోపం వస్తుందంటే, మీ భర్త మీ భార్య మీరు ఊహించినట్టు, మీరు ఆశించినట్టు, మీరు కోరుకుంటున్నట్టు మలచబడరు. మీ 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 భర్తని కొన్ని విషయాల్లో మలిచే ప్రయత్నం చేస్తారు చేయరా? మీ భర్తల్ని మీరు అనుకుంటున్నట్టు దేవుడు అనుకుంటున్నట్టు, మీరు అనుకుంటున్నట్టు మీకు కావలసినట్టు మీ భర్తని మలచే ప్రయత్నం చేస్తారు. భర్తలు కూడా మీరు అనుకుంటున్నట్టు భార్యని ఇలా ఉండాలి అని మలిచే ప్రయత్నం కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. మీరు ఎలాగైతే మలచాలని ఆశపడుతూ ఉంటారో ఆ తగ్గట్టుగా అక్కడ ఉండదు. అప్పుడు వస్తుంది చూడండి, సమాధానం వస్తుందా? ఏమవుతుంది? వీడికి చెప్పి వేస్ట్, దీనికి చెప్పి వేస్ట్, దాని బదులు నా పని నేను చేసుకోవడం. సమాధానంతో మాట్లాడుతున్నావా, సమాధానం లేకుండా మాట్లాడుతున్నావా? ఆ వ్యక్తి పైన ఆ టైంలో వచ్చే నీ ఆలోచన దేవుడిని పట్టేసుకుంటాడు. జాగ్రత్త, లెక్కలోకి వెళ్ళిపోతుంది. మీరు అనుకున్న స్థాయిలో మీరు అనుకున్నట్టు వారు అక్కడ లేకపోతే ఖచ్చితంగా మనం మనశ్శాంతిని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. సమాధానం కోల్పోవడానికి ఆ వ్యక్తి కారణమైతే, ఆ వ్యక్తి మీద ఏదైనా ద్వేషం వస్తే, మళ్ళీ చెప్తున్నాను, మీరు సమాధానం కోల్పోవడం తప్పు కాదు, కానీ ఆ వ్యక్తిని ఆ టైంలో సమాధానం కోల్పోవడం కారణం ఏంటి కాబట్టి
ఆ వ్యక్తి మీద ఎక్కడైనా చిన్న ద్వేషం వచ్చినా ప్రమాదము. అది జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. నాలుగో విషయం కూడా వస్తుందంటే, మీరు రుసుము చెల్లించిన తర్వాత, కొన్ని విషయాల్లో పేమెంట్ చేసిన తర్వాత, డబ్బుని చెల్లించిన తర్వాత, ఆ వ్యక్తి మీరు అనుకున్నట్టు పని చేయకపోతే, ఇప్పుడు అనుకుందాం, ఇంటి దగ్గర అంతా బాగా భయంకరంగా గడ్డి మొలుస్తుంది, బాగా గడ్డి మొలుస్తుంది, అసలు ఇంకా ఏం వస్తాయో ఏం వెళ్తుందో తెలియట్లేదు, అలా ఉంది. ఇంట్లో చూస్తే డబ్బు లేవు. నెల్లూరు బాబు కొంచెం పారపట్టం చెక్కిరా అంటే 400 అవుద్దండి అన్నాడు. ఇంట్లో ఉన్న ఆ చిల్లర గిల్లర అన్నీ పోగేసి, ఆ 400 అలా పోగేసి, బాబు ఇంతే ఉంది, ఒక 5 రూపాయలు తక్కువ ఉంది, ఏమనుకోవద్దు అని చెప్పి అది కష్టం మీద ఆడికి ఇచ్చాడు మీరు. ఆడేమో అక్కడక్కడక్కడ చెక్కి చెక్కి కొంచెం కొంచెం చెక్కి అలా వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడ చూసినా అలాగే అనిపిస్తుంది, చెక్కినట్టే అనిపించట్లేదు. ఆడొచ్చిన తర్వాత ఆడ ముఖం చూసిన తర్వాత సమాధానంగా ఉంటారా? ఉంటారా? ఎందుకు ఉండరు? సరిగ్గా చెక్కలేని కాదు, మీకు టైట్ ఉన్న పొజిషన్లో మీరు డబ్బులు ఇచ్చారు, దాన్ని తగ్గట్టుగా ఆ వ్యక్తి చేయలే. ఇప్పుడు ఆలోచండి, అది ఫ్రీగా చేస్తాన్నాడు ఆడు, కానీ సరిగ్గా చేయలే. ఇప్పుడు సమాధానం కోల్పోతారా, మామూలుగా ఉంటారా? ఎప్పుడు కోల్పోతారో తెలుసా? మీరు చెల్లించిన తర్వాత దాని తగ్గట్టుగా ఫలితం ఉండకపోతే అప్పుడు ఆ వ్యక్తి మీద, ఆడు చేసిన పని మీద కాదు, ఆ వ్యక్తి మీద ఈడు ఇంకెప్పుడు పిలవకూడదు, ఈడు వేస్ట్, ఈ పదాలు పట్టుకుంటాడు దేవుడు. జాగ్రత్త. మీ సమాధానము కోల్పోయే పరిస్థితిలో ఆ వ్యక్తిని ఎక్కడైనా ద్వేషించారా, ఖచ్చితంగా చేసిన వాటిలో ఆ వ్యక్తి ఏమైతే మీరు అంటారో అవి లెక్కించడం పడిపోతాయి. మీరు సమాధానం కోల్పోయిన విషయంలో కాదు, ఆ వ్యక్తిని అన్ని విషయాల్లో లెక్కని చూసుకోవాల్సి వస్తుంది. మూడో విషయంకి వస్తున్నాను నేను. అభిప్రాయ భేదాలనండి. ఈ పదం విన్నారు ఎప్పుడైనా? అభిప్రాయ భేదాలు విన్నారా? అభిప్రాయ భేదాలు. కొన్ని అభిప్రాయాలు భేదాలు వచ్చినప్పుడు ఈ లోపల మనిషి మనశ్శాంతిని కోల్పోతాడు. ఒక వివాహం గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఆ సంబంధం రావాలి, అవ్వాలి, జరగాలి అనే విషయం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. సంబంధం మాట్లాడిసిన తర్వాత, కుదురుకున్న తర్వాత మీరు మాట్లాడుకుంటూ వదిలేస్తాం. అక్కడ ఉన్నారమ్మా, వాళ్ళు ఉన్నారమ్మా, చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. వారిని కలిపిన తర్వాత మిగతా విషయాలు కలా చేసుకోం. వారు ఏమి ఇచ్చుకుంటారో, ఏమి ఇస్తారో, ఏం వద్దనుకుంటారో అవన్నీ వారిష్టం, వదిలేస్తాం. అన్నీ ఫిక్స్ అయిపోయి, వాళ్ళెంత ఇవ్వాలో వీళ్ళెంత ఇవ్వాలో, వీళ్ళేం పెడతారో వీళ్ళెంత పెడతారో అన్నీ డిసైడ్ అయిపోయి, మాటలు అన్నీ చక్కగా జరిగిపోయి, అన్నీ అయిపోయి, డేట్లు ఫిక్స్ అయిపోయి, కళ్యాణ మండపం బుక్ చేస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, ఫుడ్ వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తారు. అయితే ఎంగేజ్మెంట్ టైంలో పెళ్లి కొడుకు ఊరు నుంచి పెళ్లి కూతురు ఊరు రావాలి. పెళ్లి కొడుకు ఊరు నుంచి రావాలి, రైట్? పెళ్లి కొడుకు అక్కడ నుంచి బయలుదేరాడు, ఊరు నుంచి ఒక 200 కిలోమీటర్లు. పెళ్లి కొడుకు వెళ్ళి బయలుదేరి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు కారు దిగ్గానే కారోడు వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోతున్న టైంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఏమన్నారంటే, కారులో వచ్చాము, ఈ డబ్బులు మీరు ఇవ్వాలన్నారు. ఎంగేజ్మెంట్ ఎవరు చేస్తారు? ఆడపిల్లలు, మగపిల్లలు? ఎవరు చేస్తారు? ఇక్కడ ఎంగేజ్మెంట్లు ఉంటాయా? ఆడపిల్లలు ఏంటిది? ఆడపిల్లలు ముందుగా లాక్ చేయడానికి దాని టెక్నిక్ ఏంటంటే, ముందుగా ఒక చిన్న పిడేసేస్తే ఆడు బయటికి వెళ్ళడానికి అర్థం. ఇప్పుడు ఆడపిల్లలు ఎంగేజ్మెంట్ చేసి చిన్న లాక్ చేస్తారు. ఈ లాక్ చేసే దగ్గర కారు దిగ్గానే పెళ్లి కొడుకు తండ్రి అన్నాడు, అరే మీ మాయగారిని వెళ్ళాడు, అడగరా డబ్బులు కాడు వెళ్ళిపోతాడు అని చెప్పారు. ఈ వెళ్ళి అడిగాడు, కారుకి డబ్బులు అన్నాడు. ఏ కారు బాబు అన్నాడు ఈయన. ఎక్కడ ఏ కారు అన్నాడు. అదే మేము వచ్చాం కదా ఆ కారు మా నాన్న అడిగాడు అని. దానికి మేమెందుకు ఇస్తాం అన్నాడు ఈయన. మేమెందుకు ఇస్తాము అన్నాం. ఈ మాట వినిసి వచ్చాడు. మీరు కాకపోతే ఇంకెవరు ఇస్తారండి? ఎంగేజ్మెంట్ మీ ఇంట్లో మీ పాప దగ్గర అవుతుంది, మేము వచ్చాం, అది మీరు చూసుకోవాలి కదా అన్నాడు. ఫస్ట్ అంతా బాగానే మాట్లాడుతుంది, కానీ ఈ కారు దగ్గర డబ్బుల దగ్గర వచ్చినప్పటికీ చిన్న మాట నేను కాదు మేము ఎప్పుడన్నా మీరు ఎలాగన్నారు,
మేము ఇలా అనలేదు, మీరు అలా అనుకున్నారా అని ఏంటి అనుకుని మొత్తం పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. మొత్తంకి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చేసారు. అదే కారణం, ఎవరు బాబు ఆగ్రా బాబు వచ్చేస్తామని చెప్పి తిరిగి వచ్చేసారు. ఒక్క కారణం ఏంటంటే కారుకి డబ్బులు పెళ్లి కూతురాలు ఇవ్వాలి. మాట్లాడుకుంటున్నప్పుడు అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి. అక్కడికి వచ్చాక అభిప్రాయాలు కొంచెం భేదాల కింద మారిపోయాయి. ఒక్క కారణం మీద డబ్బులు ఇవ్వడం కోసం ఆలే ఇవ్వాలని అభిప్రాయ భేదాలు. వచ్చేసాడు, తిరిగి వచ్చేసాడు, ఇంటికి వచ్చేసారు. ఎవరింటికి వాళ్ళు వచ్చేసారో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు పోత పోయిందని ఈ ఆడపిల్లోడు పోత పోయింది, దీనికి బాబులాంటి సంబంధం తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు అక్కడ నుంచి కార్లో ఉంటాడు. కానీ దీని వీడి బాబులాంటి సంబంధం తీసుకొస్తాను, వీడింటికే కార్డు పంపిస్తాను అని నీళ్ళంటే బోల్ చూసామని వీళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ అలా అలా మొత్తానికి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఆడపిల్ల తల్లిదండ్రులు చెవులు నింపేశారు. ఆడు ఎలాంటోడో తెలుసా అని. మగపిల్లోడు నింపేశారు. వాళ్ళ కడుపులో ఉన్న బాధ, వీళ్ళ కడుపులో ఉన్న బాధ. ఇనోడు ఎవడంటే మేము. ఆ సోదంతా చెత్తంతా ఎవడినాలంటే మేము. ఎంత కోపంతో రగిలిపోతున్నారంటే అలా చేస్తాడా ఇలా చేస్తాడా అని కాసేపు ఉంటే మమ్మల్ని కొడతాడేమో. అంటే ఆ బీపీ తీర్చుకోవడం కోసం ఎవడైనా పర్లేదు కొట్టేద్దాం అన్నట్టు ఉన్నారు ఇద్దరును. అంత ద్వేషంతో నిండిపోయింది. అభిప్రాయాలు భేదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తుల పైన మనుషుల పైన సమాధానం కోల్పోతే ఎవరిని కోపం వస్తుంది? అభిప్రాయ భేదాలు వస్తే ఎవరిని కోపం వస్తుంది? ఆ పరిస్థితి మనిషా. అందుకు దేవుడు అన్నాడు సమాధానంగా ఉండండి అని. సమాధానం కలుగునుగా కానీ ఊరికే అనలే, సమాధానంగా ఉండండి, సమాధానంగా కలిగి ఉండాలి. అది ప్రార్థన చేయమన్నాడు విషయంలో. మనుషుల మీద అభిప్రాయాలు మారినప్పుడు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏ విషయం అయితే జరిగింది ఆ చిన్న విషయం వదిలేస్తే అయిపోయింది. కానీ ఆ మనిషి మీద ఉన్న ఆ కోపం ద్వేషం వదలదాలకి జీవితకాలంలో. ఇప్పుడు ఇద్దరు ఎలా రెడీ అయ్యారంటే ఆడకంటే ముందు నేను చేసేయాలి, దీనికంటే ముందు నేను చేసేయాలి, ఎవరు దొరుకుద్దా ఎవడు దొరుకుతాడా అని పరుగులు. ఆడకంటే గ్రాండ్గా నేను చేసేయాలి. ఇద్దరు తగలెట్టేశారు. ఈడొక 20 ఆడొక 20 వేసుకుని నీ ఎవడనే చేసేస్తాను చెప్పి చేసి అయిపోయాయి. అవి కూడా అయిపోయాయి, పటాపంచలు అయిపోయాయి జీవితాలు. కానీ అభిప్రాయ భేదాల దగ్గర మనుషుల మీద వచ్చే కోపం జీవితంలో మర్చిపోయి చూడండి. ఆ కోపం అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత మా పాస్టర్ గారితో పాటు నేను ఉన్నప్పుడు మా దగ్గరే మాతో పాటే ఒక 17 మంది యవనస్తులు ఉండేవారు, అందరూ అలా లైన్గా. దాంట్లో ఒక ఇద్దరుని పాస్టర్ గారు కొంచెం దగ్గరకు ఉంచేవారు, నన్ను ఇంకొక అబ్బాయిని. ఇద్దరు మీ దగ్గరకు ఉండేవారు. పనులన్నింటిలో మమ్మల్ని పిలిచేవారు, మేమంతా మేనేజ్ చేస్తూ ఉండేవారు అన్ని విషయాలను. ఒక కాలం కొంచెం అలా ముందుకు వెళ్ళే కొద్దీ మా అభిప్రాయాలు కలిసే, మా ఇద్దరు అబ్బాయి ఆడ ఆలోచన నా ఆలోచన రెండు కలిసే బాగుండేవి. చక్కగా మాట్లాడుకున్నాం, దేవుని విషయాలు పంచుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పాస్టర్ గారు కొంచెం నా మీద దృష్టి పెట్టి నాకు ఎక్కువ పనులు చెప్పడం ప్రారంభించారో అక్కడి నుంచి ఆ వ్యక్తిలో చిన్న తేడా అనేది కనిపించింది. ఎక్కడో తెలియని చిన్న అసూయ ఏదో కనిపించింది. మాట తీరు మారింది, ఆలోచన మారింది. మారుతూ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, మన పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళు తెలుసా అని మాట్లాడేవాడు. ఆయన దగ్గరే ఉంటూ చర్చ్ గురించి, సంఘాన్ని గురించి, పాస్టర్ గురించి ఇలాంటి చెప్తా ఉంటున్నాను. నాకు మా పాస్టర్ గారు ఏంటి నాకు తెలుసు, దగ్గర చూశాను కాబట్టి ఏ కోణంలో ఉంటాడో, ఏ ఆత్మతో నడిపించబడతాడో అన్నీ నాకు తెలుసు ఆ విషయం. కానీ ఈయనకున్న ఒక మాట, ఒక చెడ్డ తలంపులు నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. సంవత్సరం చూశాను, 2 సంవత్సరాలు చూశాను, 3 సంవత్సరాలు చూశాను, 6 సంవత్సరాలు ఆ వ్యక్తిని చూస్తూనే ఉన్నాను, మారలేదు. ఇప్పుడు నా అభిప్రాయము ఆయన అభిప్రాయం మ్యాచ్ అవ్వట్లే. ప్రారంభంలో మ్యాచ్ అవుతుంది కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాలు రెండు మ్యాచ్ అవ్వట్లే. నేనేం చేశానంటే ఆ అబ్బాయితో నెమ్మదిగా ఫ్రెండ్షిప్ని కట్ చేస్తాను, స్నేహాన్ని కట్ చేస్తాను. ఎందుకు కట్ చేశానంటే నా అభిప్రాయాలు ఆయన అభిప్రాయాలు కలవట్లే, మిక్స్ అవుతుంది, తేడా వస్తుంది. కాగా నా లోపల ఎక్కడో ఆ అబ్బాయి అంటే అసహ్యం వచ్చిందండి, అసహ్యం పుట్టింది. అస్తమాని ఇలా అంటూ ఉంటాడు, అస్తమాని చెడ్డతలంతో, అస్తమాని నెగిటివ్ థాట్స్, అస్తమాని ఆ అబ్బాయి మీద నాకు చాలా చిరాకు వచ్చింది. ఇప్పుడు నేను ఆ వ్యక్తి వల్ల నేను సమాధానము కోల్పోయి ఉన్నాను. ఆ వ్యక్తి వల్ల
ఇప్పుడు నాకు నా సమాధానం కోల్పోయే స్థితి ఎక్కడికి వెళ్ళిందంటే ఆ అబ్బాయిని ద్వేషించుకునే స్థాయికి వెళ్ళింది. ఆ రోజు ప్రభు మాట్లాడితే అర్థమవుతుంది, సమాధానం కోల్పోయి ఉన్నా నేను అప్పటికి లేదు. ఒక వ్యక్తి మీద ఏ చెడ్డ అభిప్రాయమైనా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనుల వల్ల, అభిప్రాయాల వల్ల, అభిప్రాయ భేదాల వల్ల ఆ అభిప్రాయ భేదాలు మనశ్శాంతి కోల్పోయి ఆ వ్యక్తి మీదకి ఎక్కడైనా నీ కోపం గనక, చిరాకు గనక, అసహ్యం గనక వెళ్ళిందా ఖచ్చితంగా లెక్కపు చెప్పాలి. సమాధానం కోల్పోద్దు. కోల్పోయారా ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోద్ది నీ కోపము. ఆ వ్యక్తి వైపు వెళ్ళడానికి వీల్లేదు. 4వ విషయంకి వస్తున్నాను. ఈ 4వ విషయం ఏంటంటే మనస్పర్ధలు అనండి. ఈ మనస్పర్ధలు, ఇది అభిప్రాయాల భేదం వేరు, మనస్పర్ధలు వేరు. ఈ మనస్పర్ధలు కూడా కొన్ని రకమైన మనశ్శాంతిని కోల్చేస్తుంది మనిషికి. చాలా చిన్న చిన్న విషయాల్లోని మనశ్శాంతిని కూల్చేస్తుంది ఈ మనస్పర్ధలు అనేవి. చిన్న విషయంలో ప్రాముఖ్యంగా డబ్బులు అనే విషయంలో ఖచ్చితంగా మనశ్శాంతిని కూల్చేస్తుంది. ఈ మనస్పర్ధలు తెచ్చి సమాధానాన్ని కూల్చేస్తుంది. మనస్పర్ధలు అనేవి. డబ్బులు ఒక ప్రాముఖ్యమైనది, స్నేహం, బంధుత్వం, ఈ అన్ని విషయాల్లోని మనిషి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆలోచిద్దాం. 2 స్నేహితులు, మీరు ఇంకొకరు, రైట్, మీరు ఇంకొకరు, ఈ 2 బయటికి వెళ్తున్నారు. వెళ్దాం అని అవతల వ్యక్తి మేము పిలిచారు, బయటికి వెళ్దాం అని. బయటికి వెళ్తున్నప్పుడు, ఆటో ఎక్కుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఎవరు డబ్బులు తీయాలి? పిలిచినోడా, పిలవబడినోడా? పిలిచినోడా? రూలా? ఏదైనా చట్టం ఉందా? పిలిచినోడే తీసుకెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి అని చట్టం ఏముందా? లేదు కదా. మరి ఎలా చెప్పారు? ఆడే ఇవ్వాలని. ఆడి పని కాబట్టి, నిన్ను తీసుకెళ్తున్నాడు కాబట్టి అనుకుందాం కాసేపు. ఆ వ్యక్తి ఇవ్వాలి. ఆటో దిగిపోయి డబ్బులు ఇచ్చి అన్నాడు. ఆటో దిగిపోయి ఏం చూస్తున్నావు డబ్బులు అన్నాడు. ఎత్తారా? ఏ ఆలోచన లేకుండా ఇస్తారా? వస్తుంది రాదా? వస్తుంది. నన్నేమంటున్నాడు ఏంటి? ఆడి పిలిస్తే నేను కదా వచ్చాను, నన్నేమంటున్నాడు? మళ్ళీ తిరిగిపోయాక డబ్బులు ఇవ్వని చెప్పి తిరిగిపోయాడు, మొహం ఏర్పించాడేంటి అని మొత్తానికి ఇచ్చారు. సనుక్కునో తిట్టుకునో ప్రభా అని ప్రార్థన చేసుకునో ఇచ్చారు. మరలా తిరిగి వచ్చినప్పుడు కూడా ఏం చూస్తున్నావు డబ్బులు అన్నాడు. ఆడి పనంతా అయిపోయాక ఇంకోసారి పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్తామా? ఆ ఫస్ట్ చేసింది గుర్తుండదా? అందుబట్టి వెళ్ళలేదు. మనస్పర్ధ ఎక్కడొచ్చిందంటే, ఆడు పిలిస్తే నేను సహాయం కోసం వస్తే నా డబ్బులు పెట్టించాడు. డబ్బుల దగ్గర మనస్పర్ధలు వస్తాయి. అదే ఆడే డబ్బులు పెట్టి అన్నీ చూసుకుని ఆహారం పెట్టి నీకు ఇంటికి పార్సల్ ఎత్తే వస్తుందా మనస్పర్ధలు? ఎప్పుడు వస్తుందో తెలుసా మనస్పర్ధలు? డబ్బు దగ్గర వస్తుంది మనస్పర్ధలు. కుటుంబాల్లో మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? డబ్బు దగ్గరే వస్తుంది. ఇక్కడ 2 అక్క చెల్లెలు ఉన్నారండి. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ 2 అక్క చెల్లెలు భర్తలు పోయారు. కరోనాలో ఇద్దరు హస్బెండ్స్ పోయారు. తాగుడుకు అలవాటు పడ్డారు. త్వరగా ఎగిరిపోయారు, కొంచెం ముందుగానే ఎగిరిపోయారు. ఆ కరోనా టైంలో 2 చనిపోయారు. తండ్రి ఇచ్చిన ఆస్తి అక్క చెల్లెలు సమానంగా తీసుకుని కొంత భాగం లోన్ పెట్టి, అక్క నువ్వు ఆ వీధిలో ఫ్యాన్సీ షాప్ పెట్టు, నేను 2 వీధుల అవతల ఫ్యాన్సీ షాప్ పెడతాను చెప్పి అక్క చెల్లెలు ఆ డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు. 2కి భర్త లేరు కాబట్టి ప్రేమ ఆప్యాయత ఎత్తులో చాలా పుష్కలంగా పెరిగిపోయింది. ఇంకా ఒక్కరు అంటే ప్రాణం ఇచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయారు. నా చెల్లి అంటే నా చెల్లి మీద ఎవడు అనట్లేదు, మాట్లాడడం, మా అక్కన ఒక మాట అనట్లేదు. అంత ఎవడైనా వచ్చి ఏదైనా అంటే అసలు ఊరుకోరు. అక్క చెల్లి అంత చక్కగా ఉండి, ఒక 2-3 వీధుల అవతల ఆవిడ షాపు, ఈ 2-3 వీధుల అవతల ఈవిడ షాపు, 2 ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేసుకున్నారు. బాగానే రన్ అవుతుంది. అక్కగారికి ఏమో ఉన్న అలవాటు ఏంటంటే తక్కువ మాట్లాడుతుంది. అక్కగారు కొంచెం తక్కువ మాట్లాడతారు. ఎవరైనా కస్టమర్ వస్తే ఏం కావాలండి, ఇదా తీసుకోండి, ఇది లేదండి అని అన్నంతవరకే. చెల్లి మాటకారు, ఫుల్ మాటకారు చెల్లి, మామూలు మాటకారు కాదు.
వ్యాపారం కావాల్సింది ఏంటి? మాటలే. సరుకున్నా లేకపోయినా మాటలుంటే సరిపోద్ది కదా! చెల్లేమో మాటకారే. ఎవరైనా వస్తే, "పిన్ని గారు వచ్చారా? రండి, రండి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి" అనేది. నాకది ఉండండి నీళ్ళు తెస్తానని చెప్పి అలా మాటలతో బాబాయ్ గారు, వదిన గారు, అక్కయ్య గారు అని చెప్తూ, చెల్లెమ్మ అని చెప్తూ అందరితో మాట్లాడుతూ నీట్‌గా ఆకట్టుకునేది. అక్క దగ్గరికి వెళ్తున్న కొన్ని కస్టమర్లు చూద్దాం చెల్లి దగ్గర కూడా ఏముంటాయో అని చెప్పి వచ్చి ఈ మాటలకు పడిపడి, "నువ్వు భలే మాట్లాడుతున్నావు పిల్ల" అని చెప్పి ఈవిడ దగ్గర రావడం ప్రారంభించాను. అక్కకి ఆ విషయం తెలిసింది. నా కస్టమర్లు చెల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎవరు చెల్లి? ఎవరు రక్తం? ఒకటేనా వేరు వేరా? ఒకే రక్తం. నా దగ్గర ఉన్న కస్టమర్స్ నా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. రోజు గంటలు గంటలు మాట్లాడే అక్క చెల్లెలు 10 నిమిషాలకు వచ్చింది టైము. ఏం చేస్తున్నావే? ఉన్నావా? తిన్నావా? సరే కస్టమర్ వచ్చారు తర్వాత మాట్లాడదాం. అయిపోయింది. 10 నిమిషాలు కాస్త 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు కాస్త 1 నిమిషం అయిపోయింది. 1 నిమిషం కాస్త మెసేజ్‌లకు వచ్చింది. ఏం చేస్తున్నావు? ఖాళీయా? టిక్ 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 మెసేజ్‌లకు వచ్చింది. మెసేజ్‌లు కాస్త నెమ్మదిగా పలచబడిపోయి, ఆ మెసేజ్‌లు కూడా ఆగిపోయి, అక్క ఎప్పుడో గాని చెయ్యట్లే. చెల్లి మాట్లాడుతుంది పాపం. చెల్లి తెలీదు కదా ఈ రాజకీయం. మాట్లాడడం తెలుసు అంతే. అక్క చెల్లి చేస్తున్నా పెద్ద పట్టించుకోవట్లేదు. మొత్తానికి అక్క ఉండబట్టలేక వచ్చి, "నా కస్టమర్లన్నీ లాగేస్తున్నావు నువ్వే. నా కడుపు కొడుతున్నావు" అని చెప్పింది. ఎవరిని? చెల్లిని. "కడుపు కొడుతున్నావు నా కస్టమర్లని." "నీ కస్టమర్లు ఎవరక్క?" అన్నది. "ఆళ్ళు నా కస్టమర్, ఈ వీధిలో ఉన్న నా కస్టమర్, ఆ అంకుల్ నా కస్టమర్, ఈ ఆంటీ నా కస్టమర్" అని చెప్తుంది. అదేంటి మరి నాకు తెలియదు కదా, వచ్చారు, వస్తే మరి ఇవ్వకుండా పంపించేస్తారా షాప్‌కి వస్తే? లేదండి మీరు మా అక్క కస్టమర్ అక్కడికి వెళ్ళిపోండి అంటారా? వచ్చినోళ్ళకి ఇవ్వాలి కదా, రూల్ కదా. వచ్చారు ఇచ్చాను అంతే, నాకు తెలియదు అక్క అని. ఆ రోజు నుంచి మాటలేవు అక్క. మాట్లాడలే. నా వ్యాపారం నాశనం చేసింది, ఎలా బతుకుతో చూస్తాను నేను అంటుంది. ప్రేమ అయిపోయింది ఇప్పుడు. ఏగవాళ్ళనివ్వకుండా ఉన్న అక్క నాశనం అయిపోతా చూస్తానంటుంది చెల్లి. చెల్లి నాశనం చూస్తుందంట. ఎక్కడ మనస్పర్ధ వచ్చింది చూసారా? ఒక్క మనస్పర్ధం వచ్చి మనశ్శాంతిని కోల్పోయి చెల్లి నాశనం అయిపోతే చూద్దాం అన్నంత స్థాయికి వచ్చేసింది. సమాధానం ఉందా? దేవుడిచ్చే సమాధానం ఉందా? ఆయన అనుకుంటున్న సమాధానం ఉందా? సమాధానము కలుగునగాక అనే పదం అన్నాడు చూడండి. ఆ సమాధానం ఎవరిలైతే ఉంటుందో వారిలో సమాధానం ఉంటుంది. వారితో ఉన్నవారి విషయంలో కూడా సమాధానం ఉంటుంది. అందరితోనే సమాధానంగా ఉంటుంది. నా ప్రశ్న మళ్ళీ అడుగుతాను, మీలో సమాధానం ఉందా? మీకు అందరితో సమాధానం ఉందా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం పంచుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ ప్రార్థన, మీ ఆవేదన, మీ బాధ, మీ రోదన ఏంటి అంటే, తండ్రి యొక్క సమాధానం ఈ భూమి మీద ఉండాలని, మనుషుల్లో సమాధానము ఉండాలి అని. ఇదిగో చాలా విషయాల్లో మేము సమాధానం లేకుండానే బ్రతుకుతాం. మాలో సమాధానం లేదు, మాకు ఇతరులతో సమాధానం లేదు. అనేక విషయాలు మేము సమాధానం లేకుండానే బ్రతుకుతున్నాం. మీ ఆశని నిరాశగా చేస్తున్నామో, మీ ప్రార్థనని నిర్వీర్యం చేస్తున్నామో క్షమించమని అడుగుతున్నాం ప్రభా. నీ రాజ్యం వచ్చును గాక అని ఒక చిన్న పదంలో ఎన్నో అర్థాలు మీరు దాచిపెట్టి ఉంచారు. అది మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఆ విషయాలు నేర్పిస్తున్నారు. నిజమే, కొన్ని విషయాల్లో మేము మా ఊహలకి అది అందకపోతే, మేము ఊహించినట్టు ఉండకపోతే ఖచ్చితంగా మేము సమాధానం కోల్పోతాం. ఆ వ్యక్తిని మేము ద్వేషిస్తాం. ఎంతో ఆలోచనతో మేము విషయాలు చెప్తున్నప్పుడు, మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఆ వ్యక్తులు వినకపోతే, మా పిల్లలు వినకపోతే, భర్తల భార్యలు వినకపోతే, మేమనుకున్నట్టు లేకపోతే ఖచ్చితంగా మాలో ఆ సమాధానము కోల్పోయే పరిస్థితే వస్తుంది. ఆ వ్యక్తిని ద్వేషించే పరిస్థితే వస్తుంది. కొన్ని అభిప్రాయ భేదాలు మాలో ఉన్నాయి. పలానా వ్యక్తి అంటే పలానా విషయాలు అంటే, ఆ వ్యక్తి విషయాలు ఈ వ్యక్తి విషయాలు మాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ అభిప్రాయ భేదాల వల్ల మేము సమాధానం కోల్పోయి ఆ వ్యక్తిని ఎక్కడైనా ద్వేషిస్తున్నామో క్షమించమని అడుగుతుందండి. కొన్ని మనస్పర్ధలు మాలో ఉన్నాయి. ఆ మనస్పర్ధలు ఇప్పటికీ పోలే, నేటికీ ఉన్నాయి.
ఆ మనస్పర్ధ వల్ల మేము సమాధానం కోల్పోయి ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మేము ద్వేషించే స్థాయిలో మేము ఉన్నాం. నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేస్తున్నాం. మేము నీ సమాధానం కోసం మేము ప్రయాసపడట్లేదేమో. ఇదిగో ఏ విషయంలో మాలో సమాధానం లేదో, ఇంకెవ్వరితో మాలో సమాధానం లేకుండా మేము జీవిస్తున్నామో వాటిలో మాకు కావాల్సిన సమాధానం ఇచ్చి నీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుతున్నాం. ఇదిగో ఈ మాట విన్న మమ్మల్ని, నీ పిల్లలందరినీ కూడా నీ చేతికి చెప్పుకుంటున్నాం ప్రభు. ఎక్కడైనా వారిలో సమాధానం లేకపోతే, వారి కుటుంబ సభ్యులతో సమాధానం లేకపోతే, వారి తోబుట్టులతో సమాధానం లేకపోతే వారి మధ్యన మీరు ఉండండి. వారందరికీ కావాల్సిన సమాధానం ఇచ్చి నెమ్మదినిచ్చి మహిమ మీరు పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్యోన్యమైన సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి సమాధానంతో తోడై ఉండి నిన్ను కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.